Hi everyone and welcome to the channel Millionaire Daddy. I am Pavan. Campus placements. క్యాంపస్ ప్లేస్మెంట్స్ అన్న టాపిక్ నేను ఎందుకు తీసుకుంటున్నా అంటే వన్ ఆఫ్ ద మెయిన్ కీ రోల్ మీ లైఫ్లో ఈ కీ లాగా పనిచేసేది మెయిన్గా ఈ క్యాంపస్ ప్లేస్మెంట్స్. సెకండ్ కేటగిరీ వచ్చేసరికి క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఏమొస్తాయి, జాబ్స్ చిన్న చిన్న జాబ్స్ వస్తాయి, ప్యాకేజెస్ మంచి లేవు అంటున్నారు. ఆ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఓకే వీల్ ట్రై, స్టార్టప్స్ వస్తున్నాయని వీళ్ళు ట్రై చేయట్లేదు. కథం, నీ డిగ్రీ రావడం అన్నది సపరేట్ థింగ్. నువ్వు దాంట్లో ఒక జాబ్ కొడితే ఇట్స్ లైక్ ఏ బిగ్ సర్టిఫికేట్ ఫర్ యూ. నీకు డిగ్రీ వచ్చినా నీకు అంత హ్యాపీనెస్ ఉండదు, బట్ ఇఫ్ యూఆర్ గెటింగ్ ఎ జాబ్ ఇన్ యువర్ క్యాంపస్ ప్లేస్మెంట్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యాపీనెస్. మళ్ళీ గుర్తుంచుకోండి, యు ఆర్ నాట్ ఏ స్టూడెంట్. నువ్వు క్యాంపస్లో ఉన్నంత వరకే, ఆ సర్కిల్లో ఉన్నంత వరకే యు ఆర్ ఎ స్టూడెంట్. చాలా 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 తేడా ఉంది. లెట్ మీ టెల్ యూ వై. స్టూడెంట్ వచ్చేసరికి యు ఆర్ ఎ పర్సన్ హూ ఈస్ లెర్నింగ్ థింగ్స్. మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఒక స్టూడెంట్ వేర్ యు ఆర్ లెర్నింగ్ థింగ్స్. మెల్లమెల్లగా యు ఆర్ లెర్నింగ్ థింగ్స్. నీ కంపెనీకి ఏ రిక్రూటర్ వచ్చినా కానీ దే విల్ కన్సిడర్ యూ యాజ్ ఎ స్టూడెంట్. వాళ్ళు కూడా నీకు అడగాల్సిన క్వశ్చన్ స్టూడెంట్ లెవెల్లోనే అడుగుతారు. బట్ లెట్స్ కన్సిడర్ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో జాబ్ కొట్టకుండా నువ్వు బయటకు వచ్చేస్తే యు ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఎ ఫ్రెషర్. నౌ ఇక్కడ ఫ్రెషర్కి స్టూడెంట్ తేడా ఏంటి అంటే, నువ్వు నీ కాలేజ్ నుంచి నువ్వు ఒక 50 పీపుల్ ఫ్రెషర్స్ వచ్చారు నీతో పాటు, వేరే కాలేజ్ నుంచి బయట అనదర్ 50 పీపుల్ వచ్చారు. సో కాంపిటీషన్ పెరిగిపోయింది. సెకండ్ థింగ్ వచ్చేసరికి వాట్ రిక్రూటర్స్ ఎక్స్పెక్ట్ ఇస్ యు ఆర్ నాట్ ఎ స్టూడెంట్, యు ఆర్ ఎ ఫ్రెషర్. సో యూ మైట్ హ్యావ్ లెర్న్ సమ్ న్యూ స్కిల్స్. సో దే విల్ ఎక్స్పెక్ట్ సమ్ న్యూ స్కిల్స్ ఫ్రమ్ యూ. సేమ్ అవే టెంప్లెట్లో వెళ్ళారు వాళ్ళు. దే వాంట్ సంథింగ్ న్యూ ఫ్రమ్ యూ. ఎందుకంటే నువ్వు కాకపోతే ఇంకో 1000 ఫ్రెషర్స్ ఉన్నారు బయట. వై దే నీడ్ టు హైర్ యూ? ఫస్ట్ థింగ్, నీకు ఇక్కడే డివైడ్ అయిపోయింది. బట్ నువ్వు స్టూడెంట్గా ఉన్నప్పుడు ఏంటంటే దే వాంట్ టు హైర్ యూ. వాళ్ళు మీ కాలేజ్కి మిమ్మల్ని హైర్ చేసుకుందామని వస్తున్నారు. ఇక్కడ నీకు ఏదైతే స్కిల్ ఉందో, వాట్ ఎవర్ ఈజ్ యువర్ యూఎస్పి, యూనిక్ సెల్లింగ్ పాయింట్, నీ హార్డ్ వర్క్, నీ స్కిల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐదర్ ఇట్స్ ఏ హార్డ్ స్కిల్, సాఫ్ట్ స్కిల్స్ ఏదైతే ఉందో అది నువ్వు రిప్రజెంట్ చేసుకో, జాబ్ కొట్టుకుంటూ కథం. బయటకు వచ్చావంటే యు ఆర్ నాట్ ఏ స్టూడెంట్. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, దిస్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఇది మీరు ఎక్కడన్నా విన్నారా వినలేదా అన్నది లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. బట్ అగైన్ మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, యు ఆర్ నాట్ ఏ స్టూడెంట్. వన్స్ యు ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ యువర్ క్యాంపస్ యు ఆర్ ఏ ఫ్రెషర్. ఫ్రెషర్గా జాబ్ రావడం అన్నది ఇట్స్ ఇంపాసిబుల్. ఇట్స్ రియల్లీ టఫ్. నీకు ఎంతో స్కిల్స్ నేర్చుకోవాలి, చాలా హార్డ్ వర్క్ చేయాలి. సో క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఉన్నప్పుడు నీకు తెలుసు జాబ్ వాల్యూ ఏంటి అన్నది. ఎందుకంటే వితౌట్ జాబ్ జనరేటింగ్ మనీ ఈజ్ నథింగ్. నువ్వు జనరేటే చేయలేవు మనీ అన్నది. సో ఎన్నాలని వీల్ ఆల్సో బీ డిపెండెంట్ ఆన్ యువర్ పేరెంట్స్, ఆన్ యువర్ గార్డియన్స్, ఎవరైనా కానీ. సో ఈవెన్ యూ నో జాబ్ కావాలని, అదేదో నీకు సింపుల్గా క్యాంపస్ ప్లేస్మెంట్స్లోనే కొడితే అయిపోతుంది కదా. వై యూ నీడ్ టు థింక్ దట్ నేను బయటకు వస్తే ఇంకా బెటర్ ఆపర్చునిటీ దొరుకుతుంది. అసలు బయటదన్నా తీసే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, డూ ఆర్ డై లాగా క్యాంపస్ ప్లేస్మెంట్స్లో జాబ్ కొట్టుకో, బయటకు రా. యువర్ లైఫ్ విల్ బీ బిందాస్. నేను మళ్ళీ చెప్తున్నా, బిందాస్. ఎందుకంటే నువ్వు చిన్న జాబ్ కొట్టు, పెద్ద జాబ్ కొట్టు, you are cracking a job, so you are somewhat skilled compared to other person, right? Second thing, నువ్వు 4 months వర్క్ చేయి, 6 months వర్క్ చేయి ఆ కంపెనీలో. నువ్వు ఆ జాబ్ వదిలేసాక ఆ 6 monthsలో ఏదైతే నేర్చుకున్నావో దాన్ని యూజ్ చేసుకుని నువ్వు సెకండ్ కంపెనీలో జాబ్ ఈజీగా కొడతావు, రైట్? అగ్రీ. 2 పాయింట్స్ చెప్పా. థర్డ్ పాయింట్, నువ్వు అసలు జాబ్ చేస్తున్నావు అంటేనే నీ వాల్యూ 0 to 100 అన్నది పెరిగిపోతుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జాబ్. అగైన్ ఐఎమ్ టెల్లింగ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జాబ్. బికాస్ నేను ఇది కొంచెం మీరు అబ్జెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జాబ్ అంటే ప్రతి ఒక్కరు నువ్వు దేంట్లో చేస్తున్నావు దాంట్లో. ఈ క్వశ్చన్ ఈజ్ నెవర్ ఎండింగ్. నేను మళ్ళీ చెప్తున్నాను, నెవర్ ఎండింగ్. ఎందుకో చెప్తా. మీ రిలేటివ్స్ కానివ్వండి, మీ ఫ్రెండ్స్ కానివ్వండి, ఇఫ్ యు ఆర్ ఏ జాబ్లెస్, అరే ఏంద్రా పని చేసుకోవా అంటారు. అదే నువ్వు జాబ్ చేస్తున్నావు అనుకో, జాబ్ ఎక్కడ చేస్తున్నావు అంటారు. లెట్స్ కన్సిడర్ నువ్వు ఏదో చిన్న జాబ్ చెప్తావు, అరే దాంట్లో చేయడం ఏంద్రా, దీంట్లో చేయొచ్చు కదా అంటారు. లెట్స్ కన్సిడర్ నువ్వు ఇంకా మంచి కంపెనీ చెప్తావు, వాళ్ళు ఏమంటారు, అరే దీంట్లో కాదురా దీంట్లో చేయి అంటారు. సోల్స్ ఆర్ నెవర్ సాటిస్ఫైడ్. వాళ్ళకి మీరు ఎంత చెప్తే అది వాళ్ళ ఫ్రస్ట్రేషనా ఏది అన్నది మనకు తెలియదు. దే విల్ బీ పాయింటింగ్ అవుట్ యూ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. సో ఈ ఆన్సర్ కోసం మీరు చూసే బదులు ఇట్స్ బెటర్ ఇఫ్ యూఆర్ డూయింగ్ ఏ జాబ్,
101% ఆ వాల్యూ అన్నది మీకు ఉంటుంది. సో డోంట్ మిస్ అండ్ డోంట్ మెస్ విత్ యోర్ స్టూడెంట్ లైఫ్. డోంట్ మెస్ విత్ యువర్ స్టూడెంట్ లైఫ్. స్టార్టప్ కానివ్వండి, ఫుల్ టైం కానివ్వండి, వాట్ ఎవర్ జాబ్ ఇట్ మైట్ బి, కన్సిడర్ గెటింగ్ ఏ జాబ్ కన్నా అట్లీస్ట్ ట్రై ఫర్ ఏ జాబ్. ఎందుకంటే అట్లీస్ట్ యూ విల్ గెట్ టు నో హౌ ఇంటర్వ్యూ ఇస్ గోయింగ్, హౌ ద థింగ్స్ విల్ గెట్, అసలు ఎలా జరుగుతుంది, ఆ ప్రాసెస్ ఏంటి అన్నదైనా మనకు తెలుస్తుంది. అట్లీస్ట్ ఆ ప్రాసెస్ తెలిస్తే నువ్వు బయటకు వచ్చాకైనా నీకు 15% ఆఫ్ ద థింగ్స్ నీకు అయిపోయింది ఆల్రెడీ. కాలేజ్లో నేను నేర్చుకున్నావు, నెక్స్ట్ 85% నువ్వు నేర్చుకోవచ్చు. ఇఫ్ యూర్ కమింగ్ అవుట్ యాజ్ ఎ జీరో, యూ నీడ్ టు స్టార్ట్ ఫ్రమ్ 0 to 100, రైట్? అదేదో నువ్వు అట్లీస్ట్ ట్రై చేయి. జాబ్ వచ్చినా రాకపోయినా ఇట్స్ సెకండరీ, నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో మేక్ షూర్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అన్నది అస్సలు ఇగ్నోర్ చేయకండి. అండ్ ఇట్స్ ఎ రిక్వెస్ట్ ఫ్రమ్ మై ఎండ్, మీరు ఒకసారి బయటకు వచ్చాక యూ విల్ గెట్ ద రియాలిటీ. నేను నా సైడ్ నుంచి నేను రిక్వెస్ట్ అంటున్నాను అంటే అర్థం చేసుకోండి. నేను కూడా ఐఎమ్ లిటరలీ టెలింగ్, నేను క్యాంపస్లో ఉన్నప్పుడు ఐ హావ్ టోల్డ్ యూ రైట్, మూవీస్ ఎవ్రీథింగ్, బంక్ బ్యాక్లాగ్స్, ఎస్ we did everything. But again, when I'm stepping out of the campus, I have a degree with 5 placements, literally not 1 2 3, I'm having 5 placements. మీరు ఇప్పటికీ నేను కావాలంటే నేను ఇక్కడ చూపిస్తాను, లిటరలీ 5 ప్లేస్మెంట్స్ నాకు మా క్యాంపస్లో వచ్చాయి. సో దానివల్లే మైట్ బీ if I'm earning even a 1 rupee also, it's just because of my campus. I'm proud of that and I can tell that. So నెవర్ ఇగ్నోర్ క్యాంపస్ ప్లేస్మెంట్స్. మైట్ బి నేను అక్కడ ఇగ్నోర్ చేస్తుంటే ఇప్పటికీ నేను అసలు ప్లేస్మెంట్స్లో ఉండేవాడిని కాదేమో, ఎందుకంటే నేను అసలు ఏ స్కిల్ నేర్చుకునేవాడిని కాదు. సో మేక్ షూర్ యు ఆర్ వర్కింగ్ హార్డ్ ఇన్ యువర్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అండ్ వర్కింగ్ స్మార్ట్ ఇన్ యువర్ ప్లేస్మెంట్స్. సో మేక్ షూర్ గో ఫర్ ఇట్, క్రాక్ యువర్ ఇంటర్వ్యూ, అట్లీస్ట్ ట్రై ఫర్ యువర్ ఇంటర్వ్యూ, బట్ నెవర్ ఇగ్నోర్ యువర్ క్యాంపస్ ప్లేస్. మీకు కనుక అట్లీస్ట్ కొంచెం అనేది వాల్యూగా అనిపించుంటే, ఒకవేళ నేను ఏదన్నా తప్పుగా చెప్పుంటే ఐఎమ్ రియలీ సారీ. బట్ అగైన్, ఇఫ్ యూ ఫెల్ దట్ వాల్యూ ఉంది ఆర్ ఇఫ్ యూ ఫెల్ దట్ దిస్ ఇస్ రియలీ గుడ్, జస్ట్ మేక్ షూర్ ఒక లైక్ అన్నది కొట్టండి. సో దట్ ఐ విల్ అండర్స్టాండ్ ఐఎమ్ డూయింగ్ సమ్ వాట్ గుడ్ జాబ్. మరి నెక్స్ట్ వీడియోకి నేను ఇంకా మంచి కంటెంట్తో వస్తాను, ఐఎమ్ షూర్ అబౌట్ దట్. సో మేక్ షూర్ టు హిట్ ఎ సబ్స్క్రైబ్ బటన్ ఆల్సో, ఎందుకంటే నెక్స్ట్ వచ్చే కంటెంట్ ఇంకా బాగుంటుంది, 100% మీకు యూజ్ అయ్యే ఉంటుంది, ఐఎమ్ షూర్ అబౌట్ దట్. సో అంటిల్ దెన్ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.